రాహుల్ అయితే స్వప్నతో నాకు క్యారేజ్ తీసుకొచ్చావా అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి తెచ్చి తప్పు చేశాను అని స్వప్న అంటూ ఉంటుంది. ఏం చేశాను అంటే అన్ని బుద్ధి చూపించుకున్నావు కదా, ఆడవాళ్ళతో చెత్తగా ప్రవర్తించడం స్టార్ట్ చేసావా ఇక్కడ అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నీకు ఎవరు చెప్పారు చెప్పు అని అంటూ ఉంటాడు రాహుల్. ఎవరు చెప్పారు అంతమందితో ప్రవర్తించావా, ఎవరు చెప్పారని అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి శృతి చెప్పిందా అని అంటూ ఉంటాడు. నువ్వు ఏం తన పని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు రాహుల్. ఏం చెప్తా, తనలో ఉద్యోగం నుంచి తీసేస్తావా, నీకు అంత అధికారం లేదులే అని అంటూ ఉంటుంది స్వప్న. అయినా నీకు ఈ సిగ్గుమాలిన పని చేయడం మానుకోవా, నీకు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని వినియోగించుకోవడం నేర్చుకో, ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ పోగొట్టుకోకు, మళ్ళీ జన్మలో నువ్వు బాగుపడవు అని అందరి ముందు అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరి దగ్గర నా పరువు పోతుంది, కామ్గా ఉండు అని అంటూ ఉంటాడు రాహుల్. ఆ మాటలకి అయినా నువ్వు మారలేదు కదా, సిగ్గు రాలేదు కదా, నీకు ఎంత చెప్పినా సిగ్గు రాదు అని రాహుల్ నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ కోపంకి రాహుల్ క్యారేజ్ తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అనామిక అక్కడికి వచ్చి, ఏంటి స్వప్న క్యారేజ్ తెచ్చి ఇవ్వకుండా చేసావు అని, తీసుకోకుండా చేసావు అని అంటూ ఉంటుంది. నువ్వేటి పెద్ద ఘనకార్యం మాట్లాడుతున్నావు, నువ్వు కూడా క్యారేజ్ తీసుకొచ్చేసావు కదా, అందులోగా గుర్రం గాడిద అని చెప్పి తిట్టి మరీ పంపించాడు అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి నువ్వు ఏంటి అన్నీ విన్నావా అని అంటే, అన్నీ విన్నాను అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి అనామిక, నీకు సిగ్గు లేదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వినకూడదని సెన్స్ లేదా అని అంటే, మరి నువ్వేం చేస్తావు, ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరావు కదా, మరి నీకు సిగ్గు లేదా అని అంటూ ఉంటుంది స్వప్న. వాళ్ళిద్దరూ అలా ఆఫీస్లో ఒకరి మీద ఒకరు డిప్పుకుంటూ ఉంటారు. అది చూసి శృతి, ఇంటి గొడవలన్నీ ఆఫీస్లో తీసుకొస్తున్నారు, ఏం మనసులో ఏంటని మనసులో అనుకుంటూ ఉంటుంది.